విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు ఆదేశాలతో 42 కుటుంబాలకు చెందిన ఇళ్లను పోలీసులు కూల్చివేశారు. ఈ క్రమంలో కాలనీ వాసులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే కూల్చివేతలు చేపట్టామని పోలీసులు తెలిపారు. విజయవాడ భవానీపురంలో 2.5 దశాబ్దాల క్రితం 42 కుటుంబాలు ఒకే స్థలాన్ని కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వారికి బ్యాంకు లోన్లతో పాటు నగరపాలక సంస్థ అనుమతులు కూడా ఇచ్చింది. అయితే 2 ఏళ్ల క్రితం ఓ ట్రస్ట్ కోర్టు నుంచి నోటీసులు పంపించింది. ఆ స్థలం తమది అని ఖాళీ చేయాలని పేర్కొంది. ఆ 42 కుటుంబాలు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఇళ్లు కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2 నెలల పాటు కాలనీ వాసులు ఆమరణ నిరాహార దీక్షలు చేయగా ఆ తర్వాత కూల్చివేసే ప్రయత్నాలను మూకుమ్మడిగా అడ్డుకున్నారు. దాంతో ట్రస్ట్ కోర్టును ఆశ్రయించగా మరోసారి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలతో భవనాలు కూల్చివేసిన అనంతరం సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. ఈ నెల 31 వరకు కూల్చివేతలు జరపొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు ఆదేశాలతో 42 కుటుంబాలకు చెందిన ఇళ్లను పోలీసులు కూల్చివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి, కోర్టు స్టే ఆర్డర్ వచ్చే ముందే ఇళ్ల కూల్చివేశారు. అసలు ఏంటి ట్రస్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎందుకు కూల్చివేశారు? స్టే ఆర్డర్ తర్వాత రావడానికి కారణాలు ఏంటి? గుడ్ మార్నింగ్. ఈరోజు చూసుకుంటే ప్రస్తుతం మనం విజయవాడ భవానీపురం 42 డివిజన్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 42 ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో మనం ఉన్నాం. మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 1991 నాటికి కూడా ఇది ఒక వ్యక్తి, అంటే ఒక ముస్లిం వ్యక్తి ఈ స్థలానికి అప్పట్లో ఇది అంతా సీలింగ్ భూములుగా ఉండేవి. సీలింగ్ భూములు ఉన్నదాన్ని కూడా దీని తర్వాత కోర్టు పరిధితో మేము చేసుకుంటాం అన్న నేపథ్యంలో వాళ్ళకి రాసి ఇవ్వటం జరిగింది. అయితే ఆ తదుపరి దాదాపు 5-6 చేతులు కూడా మారినాయి. చివరికి వీళ్ళందరూ కూడా చూసుకుంటే 2002 సంవత్సరంలో మొత్తం 42 మంది కలిసి ఈ మొత్తం స్థలాన్ని అయితే వాళ్ళు కొనుగోలు అయితే చేశారు. అప్పటి నుంచి కూడా వీళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బిల్డింగ్ ప్లాన్ల అప్రూవల్ వచ్చింది. దాని తర్వాత బ్యాంకు లోన్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా పూర్తిగా వీళ్ళందరికీ కూడా వచ్చినాయి. అయితే ఆ తదుపరి చూసుకుంటే అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. అయితే ఊహించిన విధంగా 2017లో ఇక్కడ ఉన్న 42 కుటుంబాలకు సంబంధించి కూడా ఈ స్థలం తమడంటూ కూడా కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి. అప్పుడు కానీ వీళ్ళు మేల్కొనలేదు. అంటే అప్పటి వరకు కూడా ఈ స్థలం నిజంగానే తమ్మడి అనుకున్న భావనలో వాళ్ళందరూ ఉన్నారు. అయితే 2017లో వీళ్ళకి నోటీసులు వచ్చినాయి. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి చూసుకున్నట్లయితే న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మేలో చూసుకున్నట్లయితే వాళ్ళకి కోర్టు వద్దలు హైకోర్టు నుంచి కూడా వాళ్ళు ఆర్డర్స్ అయితే తెచ్చుకున్నారు. హైకోర్టుని ఆర్డర్ తెచ్చుకున్న నేపథ్యంలో వీళ్ళకి చూసుకుని వీళ్ళు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అంటే ప్రస్తుతం బాధితులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని మాట్లాడి చెప్పండి అమ్మా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేము 42 ప్లాట్లు అండి, 42 కుటుంబాలు. ఇది 1981లో అగ్రిమెంట్ జరిగిందండి. అగ్రిమెంట్ చేసుకున్న ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అనే ఒక దొంగ సొసైటీని క్రియేట్ చేసి, దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మాకేంటంటే 2016లో నోటీసులు వచ్చినాయండి. మేము కొనుక్కుంది ఏంటంటే 2000 నుంచి మేము ఇంతమంది చేతులు మారి ఇంతమంది దీంట్లో ఉండి మాకు 2016లో నోటీస్ వచ్చింది ఇది మాది అని చెప్పి. సరే, 2016లో నోటీస్ వచ్చింది, ఇది మీది అయితే మీది ఎందుకు బోర్డు పెట్టలేదు? మరి రిజిస్టర్ ఆఫీస్లో ఎందుకు కాగితం ఇవ్వలేదు? అది చేసినట్టయితే 42 కుటుంబాలు సేవ్ అయిపోయే వాళ్ళం కదా. మరి మేమందరం బ్యాంక్ లోన్లు వచ్చినాయి. మాకు లోన్లు అంటే మామూలుగా కాదు కదా, అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గానే ఉంటేనే బ్యాంక్ లోన్ వస్తుంది. అలాగే కరెంటు బిల్లులు కడతానే ఉన్నాం. ఇప్పటి వరకు 2022 వరకు కరెంటు పన్నులు కడతానే ఉన్నాం. అలాగే ఇంటి పన్నులు కడతానే ఉన్నాం. మరి గవర్నమెంట్ ఎందుకు ఇంటి పన్నులు కట్టించుకుంటుంది? మాకు ఇవన్నీ కూడాను డాక్యుమెంట్లు అన్ని పక్కాగా ప్రూఫ్లు ఉన్నాయండి. 42 కుటుంబాలు పక్కాగా గవర్నమెంట్ ఆఫీస్లో రిజిస్ట్రార్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ జరిగిన కాగితాలన్నీ మా దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నాయి. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఎవరు? దొంగ డాక్యుమెంట్లు, దొంగ సొసైటీని క్రియేట్ చేసి ఇదంతా విధ్వంసం చేసింది కూడా వాళ్ళే. దాని వెనకాల ఎవరున్నారు? మేము గవర్నమెంట్ని అడిగేది కూడా ఒకటేనండి. ఈ సొసైటీ అనేది ఇవాళ మమ్మల్ని కూల్చేసింది కరెక్టే, కానీ ఇలాగా సామాన్య జనం ఎంతమంది నష్టపోతున్నారో చూడండి. సీఎం గారిని కూడా మేము వేడుకునేది అయితే మీరు మాకు న్యాయం చేసి ఇంకా ఇలాంటి బాధ అనేది ఎవరు కూడా పడకూడదు. దయచేసి ఇప్పటికైనా మా వేదన అర్థం చేసుకొని
మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అంటే ఇక్కడ చూడొచ్చు, నిన్న చూసుకుని ఈ డిసెంబర్ 31 వరకు కూడా మీకు ఒక అంటే ప్రశాంత వాతావరణం వాళ్ళకి స్థలం అప్పచెప్పమని 31 వరకు కూడా మీకు కూడా ఖాళీ చేసే అవకాశం అయితే ఇచ్చింది. కానీ నిన్న అంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటున్నారు? 2 నెలల క్రితమే మేము అంతా ఈ ధర్నాలు చేసి అంతా హోరాహోరీగా చేసి సెటిల్మెంట్కి మామూలుగా ఏంటంటే లాయర్ల ద్వారా కూడా మేము అప్రోచ్ అయ్యి సరేనండి మాకు మాట్లాడింది ఏంటంటే డిసెంబర్ 31 వరకు కూడాను కొంచెం మీ స్టే ఆర్డర్ కోసం అని చెప్పి దానికి దీనికి లాయర్ కోసం అని చెప్పి కోర్టు దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం. సడన్ గా ఏంటంటే మా వాళ్ళిద్దరు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు మాకు వారం క్రితమే ఢిల్లీ వెళ్ళారు. మరి మంగళవారం బెంచ్ మీదకి వెళ్ళింది, బుధవారం హీరింగ్ వచ్చినప్పుడు 11 గంటలకు కోర్టు ఓపెన్ అవుతుంది అన్నప్పుడు ఆగాలి కదా. మేము అప్పటికి అన్ని మొత్తం కూల్ చేస్తున్నా కూడా సరే 11 గంటలకు మేము వెయిట్ చేస్తున్నాం, తీర్పు మా వైపే వస్తుందని మాకు తెలుసు ఖచ్చితంగా. లాస్ట్ మినిట్ లో 50% కూల్ చేశారండి. 50% టైం ఉన్నప్పుడు 11ంటికి కూడా ఆఖరికి ఏమంటే ఆపండి మాది వచ్చింది స్టే ఆర్డర్ మాకే వచ్చింది అన్నా సరే కూడాను దౌర్జన్యంగా అన్యాయంగా ఉన్న 4 ఇళ్ళని కూడా కూల్ చేశారండి. కంటి ముందే అలా కూల్ చేస్తుంటే పెద్దవాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోయారండి. ఒకళ్ళైతే మాకేం చేయాలో అర్థం కాలేదు. అలా నిరాశ్రయులు ఉన్నారు. అంటే సామాన్య జనం కాబట్టేనా, మా దగ్గర ఏది అంగబలం అర్థబలం ఏది లేదనేనా. అంటే మీరు గతంలో నిరాదీక్షలు కూడా చేశారు, అప్పుడు అనేక మంది కూడా మీకు వచ్చి హామీలు కూడా ఇచ్చారు. మరి నిన్న వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ ఎవ్వరు రాలేదండి, ఒక్కళ్ళు కూడా రాలేదు. అంతమంది మాకు హామీ ఇచ్చి మేము చేస్తాం అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా నిన్న వచ్చి ఇదిగోటి మేము ఉన్నామని చెప్పి మరి ఎలక్షన్ టైంలోనే కనబడతారా? ఇప్పుడు కనబచ్చిరా ఎవరు? ఏ నాయకులకి ఇప్పుడు సామాన్య జనం వద్దా? ఎలక్షన్ టైంలో అంటే ఓట్లు కావాలి కాబట్టి అడుక్కోవడానికి వస్తారనమాట. ఇప్పుడు అవసరం లేదా? ఇంత జరుగుతున్నా కూడాను ఒక్క నాయకుడు అయినా రాలేదు అంటే చూడండి, అర్థం చేసుకోండి. సామాన్య జనానికి అంటే ఎవరు పట్టించుకోరా? అంటే నిన్న చూడొచ్చు మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళినట్టు. అవునండి, వెళ్ళామండి. మాకు న్యాయం కావాలని వెళ్ళామండి. ఉదయం 6:30 దగ్గర నుంచి ఇక్కడ మమ్మల్ని భయభ్రాంతులు తీసేస్తారు. 500 మంది పోలీసులు, ఎవరెవరో గుండాలు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు వచ్చారు. ఏం చేయాలి అర్థం, వాళ్ళు కూల్ చేస్తుంటే మేము ఏమి అన్ని మా చేతులు అన్నీ ఉండి కూడా మేము చేతగాని వాళ్ళలాగా నిలబడిపోయే ఉన్నాం నోరు ఎత్తకండి. ఎందుకంటే మా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. మనం మమ్మల్ని రెచ్చగొట్టిన సదాశివ శాస్త్రి లాయర్, జూనియర్ లాయర్ గిరి గారు రెచ్చగొట్టినా మేము ఏం మాట్లాడాల. 11ంటికి మాకు కాపీ వచ్చాక ఫోన్ తీసుకెళ్తే నేను చూడను అన్నాడు. నేను కాదమ్మా కోర్టు అమ్మినా దగ్గరికి వెళ్ళాం, హైకోర్టు అమ్మినా. ఆయన చదువుకోలేదండి, ఆయన సామాన్య మనిషి కంటే కూడా కనా కష్టంగా వచ్చి ఎలా అవతలకి మాకు అది అసలు హార్డ్ కాపీ కావాలి, మాకు సాఫ్ట్ కాపీ అవసరం లేదు ఎలా అని ఆపండి సీఏ ఉమామహేశ్వర అండి మాకు స్టే వచ్చిందండి ఆపండి నేను ఆయన్నే వేడుకున్నాం. అమ్మా మాదేమీ లేదు, మేము ప్రొడక్షన్ కోసం వచ్చామమ్మా, అంతేనమ్మా మాదేమీ లేదు, అదుగమ్మా కోర్టు అమ్మేనా అన్నారు. మా మాట లెక్కే చెయ్యలేదు. మాదే ఫేక్ అయితే మాకే రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, పక్కాగా మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. భూమి కల్లా ఆయనే మాకు రిజిస్ట్రేషన్ చేశారు. మీదే భూమి అయితే ఆ రోజే అక్కడికి వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో వెళ్ళి ఒక కాగితం వేసి ఇదంతా ఇంతమంది 42 మంది బలయ్యే వాళ్ళం కాదు కదా. 2022లో మీరు దొంగగా ఎందుకు మా అందరు సంతకాలు లేకుండా మా భూములు మీరు దొంగతనంగా పుట్టించుకొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, మాకు తెలియపరచకుండా ఏమీ లేకుండా. అది ఎంతవరకు సబబు? మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు ఏదైనా న్యాయం చెయ్యండి, మేము ఇవాళ రోడ్డు మీద ఉన్నాం. అంతకు మించి మేము కోరుకునేది ఏమీ లేదు. 42 మంది మమ్మల్ని సేవ్ చేయండి, కుటుంబాలను మమ్మల్ని సేవ్ చేయండి. నా వయసు 55 సంవత్సరాలు. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళి వయసులో ఉన్నప్పుడు దెబ్బలు తగిలితే తేరుకోగలము, వయసు మళ్ళాక దెబ్బలు తగిలితే తేరుకోవడం చాలా కష్టం. ఇలాంటి దెబ్బలు తగిలితే మేము కోలుకోలేము కూడా, ఇంకా అసలు జీవితంలో మాకు మరణమే శరణ్యం. అంటే గతంలో చూసుకున్నట్టయితే సొసైటీ అనేది మాత్రం ఇప్పుడు కేవలం సృష్టించారు, అంతకుముందు అయితే సొసైటీ లేదనేది కూడా బాధితులు అంటే ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఈ స్థలం దానికి సంబంధించి కూడా ఆ పాత డాక్యుమెంట్లు అన్నీ కూడా పరిశీలించిన ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టే అధికారులు తప్పిడం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటు రిజిస్ట్రేషన్ శాఖ కానీ ఆ తదుపరి అనుమతులు ఇచ్చిన మున్సిపల్ శాఖ అలాగే బ్యాంకులు కూడా రుణాలన్నీ కూడా ఇచ్చారు. అంటే ఒక బ్యాంక్కి ఒక ఇంటికి కనుక రుణం ఇవ్వాలంటే పక్కా డాక్యుమెంట్లు అన్ని పరిశీలించిన తర్వాత బ్యాంకులు అనేది రుణాలు ఇస్తాయి. అయితే అవేమి పరిశీలించకుండా రుణాలు ఎలా వచ్చాయనేది కూడా వీళ్ళందరి ప్రశ్న. అయితే నిన్న ఉదయం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి స్టే వచ్చే అవకాశం ఉందన్న తెలుసుకున్న వాళ్ళైతే సొసైటీ తరఫున నిన్న ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ కూల్చివేతలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే సాఫ్ట్ కాపీ పనికిరాడు, కేవలం హార్డ్ కాపీ కావాలన్నారు. ఆ హార్డ్ కాపీ వచ్చేలేకపోయి పూర్తిగా ఈ 42 ఏళ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళందరూ కూడా 42 కుటుంబాల వాళ్ళు కూడా రోడ్డున పడ్డారు. నిన్న చూసుకున్న ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా
వాళ్ళందరూ ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు కూడా తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కూడా కలిసి తమ బాధ వెళ్ళగక్కుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్యామ్.